లాయర్ పరమేశ్వర్ ఎవర్రా ఇది? ఈ డీపీకి నోటీస్ పంపించడానికి దానికి ఎంత ధైర్యం? కనుక్కున్నాను సార్. ఆ పరమేశ్వరి ఒకప్పుడు బాగా పేరున్న క్రిమినల్ లాయరే. అయినా ఎందుకో గాని చాలా కాలంగా ప్రాక్టీస్ మానేసింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ టేకప్ చేసింది ఈ మాధవి కేసే. మ్మ్. అంటే చాలా సిన్సియర్ లాయర్ అన్నమాట. కరెక్ట్ సార్. నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే మనిషి అన్నమాట. ఎలాంటి మనిషి అయితే ఏం సార్, పైసామే పరమాత్మ హై, డబ్బుకు లోకం దాసోహం. అవును సార్, తమకు తెలియందే ఉంది. ఈ రోజుల్లో డబ్బు పారేస్తే జరగని పనంటూ ఏమీ లేదు. మ్మ్హ్. నాకెందుకో ఈ లాయరు డబ్బుకు లొంగుతుందని అనిపించడం లేదు. డబ్బుకు లొంగకపోతే ప్రాణాలు తీసేస్తామని బెదిరిచ్చేస్తాం. మనకు అది కొత్త ఏం కాదు కదా సార్. నోనో, పెళ్లి ముహూర్తం దగ్గరలోనే ఉంది. ఇలాంటప్పుడు ఆ లాయర్ని బెదిరిస్తే అనవసరంగా రప్చర్ అవుతుంది. మరి ఏం చేద్దామంటారు సార్? ముందు మర్యాదగా చెప్పి చూడు. తాంబూలాలు చేతిలో పెట్టి తప్పుకోమని చెప్పు. కాదని ఈ డీపీని ఢీకొనాలంటే తల పగిలిపోతుందని హెచ్చరించు. ఒకవేళ ఒప్పుకోకపోతే యుద్ధం మొదలయ్యాక విధ్వంసం జరగాల్సింది. విశ్వనాథం గారు, ఇది చూసారా? ప్రముఖ వ్యాపారవేత్త దుర్గా ప్రసాద్ గారి అబ్బాయి తనని ప్రేమ పేరుతో మోసగించి గర్భవతిని చేసి పెళ్లి చేసుకోమంటే గెటౌట్ అని బయటికి తోసేసి ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడట. ఆ పెళ్లి తక్షణమే ఆపించాలని కేసు పెట్టిందట. ఎవరు? ఇంకెవరు, మన మాధవియే. ఓహో, నిజంగానే? మీరు మరీను నిజం కాకపోతే ఈ పేపర్లో ఎందుకు రాస్తారు? చిచ్చి, సిగ్గులేని పని చేసిన చాలక బరి తెగించి కోర్టుకు కూడా ఎక్కుతుందట. సిగ్గులేంది మాధవి కాదు, మోసం చేసిన ఆ దీపక్ గాడికి. అంటే ఈవిడ గారు రారా అని పిలవకపోతే ఆ దీపక్ గాడు వెంట పడేవాడా? ఏ పాఠాలు వల్లించేవాడా? లొంగ తీసుకునేవాడా? ఆపండి, ఎందుకింత చండాలంగా మాట్లాడుతున్నారు? చండాల పని చేసింది నీ ఫ్రెండు. పెళ్లి కాకుండానే గడుపు తెచ్చుకుంది నీ ఫ్రెండు. సిగ్గు ఎగ్గు వదిలేసి చివరి కోర్టుకు కూడా ఎక్కింది నీ ఫ్రెండే. చిచి, ఇలాంటి వాళ్ళుంటే ఆఫీస్ వరకు గంగలో కలుస్తుంది. అలాంటి ఆడది పని చేస్తున్న చోట నేను కూడా పని చేస్తున్నానని చెప్పుకోవడానికి తల కొట్టేసినట్టుంది. ఏంటి మళ్ళీ ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు? నీ గురించేనమ్మా. పేపర్లో వచ్చిందని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడుకోని సింహాచలం. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, పట్టించుకోకూడదు. అది చాలా బాగా చెప్పారమ్మా. ఏటికి ఎదురీదే వాడిని చూస్తే అందరికీ చులకనగానే ఉంటుంది, కానీ అంతిమ విజయం న్యాయానిదే, పోరాడే మనిషిదే. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. సముద్రంలో కెరటం విరిగి పడిందని నవ్వుకుంటే అది అలా అనుకునే వాళ్ళ అవివేకం. కింద పడ్డా కెరటం పైకి లేస్తూనే ఉంటుంది. పోరాడేవాడికి ఓటమే ఉండదని ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉంటుంది. అది మాధవమ్మ, దుమ్ము దులిపేశారు. నిజం చెప్పాలంటే మీకు లాయర్తోనే పనిలేదు. మీ కేసును మీరే వాదించుకోగలరు. గెలిచి చూపించి ఇలాంటి మొరిగే కుక్కల నోళ్ళు మూయించగలరు. అయ్యా నమస్తే. లాయర్ పరమేశ్వరి గారు ఉన్నారండి? ఇదో లాయర్ పరమేశ్వరి గారు, మీకోసం ఎవరో వచ్చారు చూడండి. ఎవరండి? ఏమిటిది? దక్షిణమ్మ గుమ్మంలో కడుగు పెట్టగానే పద్ధతిగా హారతి పళ్ళంతో ఎదురొచ్చారు కదా. ఎవరు పంపించారు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టినట్టు ఒక్క క్షణంలోనే
క్రిమినల్ లాయర్ అనిపించారు కదమ్మా. ఏం కావాలి? ఇది మీలో ఈ నిక్కచ్చితనమే నన్ను ఇక్కడ దాకా రప్పించింది. ఓయ్ ఎవరయ్యా నువ్వు? డిపి దుర్గా ప్రసాద్ గారి సెక్రటరీ. ఓ అర్థమైంది. థ్యాంక్స్. ఈ డబ్బు తీసుకొని ఆ కేసు వెనక్కి తీసుకోండి. తీసుకోకపోతే ఏం చేస్తాడు నీ డీపీ? ఏం చేస్తాడు? పరమేశ్వరి, తల కొట్టి మొలేస్తాడా? నడి రోడ్డు మీద మర్డర్ చేయిస్తాడా? చూడు, తప్పు చేసిన వాడిని క్షమించడం, ఒప్పుకున్న కేసుని వదిలిపెట్టడం ఈ క్రిమినల్ లాయర్ పరమేశ్వరి హిస్టరీలోనే లేదు. నా దగ్గర ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇంకెప్పుడు ప్లే చేయొద్దని మీ దుర్గా ప్రసాద్ గారికి చెప్పు. అది కాదు లాయరమ్మా, ఇంకొకసారి ఆలోచించు. పోనీ ఇంకా నేను ఏదైనా ఒక్కసారే చెప్తాను. వెళ్ళేదనుకో ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న సెక్షన్ల చేత చెప్పిస్తాను. నేరస్తుడికి వ్యతిరేకంగా కేసుని వాదించకుండా ఒక న్యాయవాదికి లంచం ఇవ్వాలని చూస్తే ఐపీసీ సెక్షన్ 214 ప్రకారం 3 ఏళ్ల జైలు శిక్ష. అలా లంచం తీసుకోవడానికి ఒప్పుకోని న్యాయవాదిని బెదిరించి భయపెట్టాలనుకుంటే ఐపీసీ సెక్షన్ 506 ప్రకారం 2 ఏళ్ల జైలు శిక్ష. వెళ్ళి నీ డీపీతో చెప్పు. ఈ నోట్ల కట్టలే కాదు, నిలువెత్తు బంగారం కుమ్మరించినా ఈ క్రిమినల్ లాయర్ పరమేశ్వరుని కొనడం సాధ్యం కాదు అని. అది కాదమ్మా. వెళ్ళు. ఏమిటి పరమేశ్వరి, ఎందుకంత గొడవ? వాళ్ళేదో ఇష్టం అంటున్నారు, తీసుకోవచ్చుగా. మీరు తీసుకోండి హారతి. ఆ లాయర్కి ఎంత ధైర్యం! ఈ డీపీ పంపిన తాంబూలనే తిప్పి పంపిస్తుందా? ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయొద్దని నన్నే హెచ్చరిస్తుంది. అవును సార్, అప్పటికీ నేను చాలా చెప్పి చూశాను సార్, కానీ వింటేగా నీతి నిజాయితీ న్యాయం అంటూ ఏమేమిటో మాట్లాడింది సార్. నీతి, నిజాయితీ, న్యాయం. ఆఫ్టర్ ఆల్ ఆ లాయర్ కాదంటే ఏమవుతుంది? నీతిని డబ్బుతో కొంటాను, నిజాయితీని పలుకుబడితో కొంటాను, న్యాయాన్ని బెదిరించి కొంటాను. అబ్బా, ఏం చెప్పారు సార్. మీరు ఈ మాట అంటారనే ముందే రెడీ చేశాను. ముందే రెడీ చేసావా? ఏంటి? ఆయుధాల్ని మన చేతికి మట్టి అంటకుండా చెప్పిన పని చెప్పినట్లు చేసే మనుషుల్ని రెడీ చేశాను సార్. బెదిరించటం వాళ్ళ హాబీ, బీభత్సాన్ని సృష్టించడం వాళ్ళ స్పెషాలిటీ, ఎదుటివారి గుండెల్లో భూకంపాన్ని సృష్టించటం వాళ్లకు వాళ్లే సాటి. అంతటి మనగాళ్ళ? ఎంతటి మనగాళ్ళో మీరే చూస్తారు కదా సార్. గుడ్. బెదిరిస్తావో, బీభత్సాన్ని సృష్టిస్తావో, భూకంపాన్ని పుట్టిస్తావో ఇక నీ ఇష్టం. ఏయ్ మాధవి, రావే బయటికి. ఏయ్ 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 మాధవి, మాధవి రావే బయటికి. బయటికి. ఏయ్ రావే బయటికి. రా. ఎవర్రా అది? సత్తమ్మా ఆగు. వసే సత్తమ్మ, తలుపు తెరవే. ఈరోజు అయిపోయా మా చేతిలో. వసే సత్తమ్మ, డోర్ తీయవే. తీయవే తలుపు. బయటికి రావే. ఎంత ధైర్యమే నీకు? డిపి గారికి లీగల్ నోటీస్ పంపిస్తావా? కొట్టరా తలుపురా. తలుపులు కూడా ఎరగొట్టలేరా? తిండి దండగ వెదవలారా, ఎరగొట్టండి. ఒరేయ్, ఎవర్రా మీరు? ఏంటి దౌర్జన్యం?
నడవే. వదలరా, వదలు. నువ్వు. పదో. ఏయ్! ఏంటే నీకు అంత దమ్ము ఎక్కడి నుంచి వచ్చిందే ఆ? మా బాబు గారిని ఎదిరించి ఈ సిటీతో బతకగలమనే అనుకున్నావుటే ఆ? చూడు, ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. కేసు మర్యాదగా వాపస్ తీసుకో ఆ? తీసుకోనరా, ఏం చేస్తావు? ఆగండి, ఏమిటి మీ దౌర్జన్యం? ఆ, ఏమయ్యా, నువ్వేనా దీని బాబువి? కొంచెం నువ్వైనా చెప్పొచ్చు కదయ్యా. షటప్. రేయ్, దీని బాబుకి బాగా రోషం పొడుచుకొస్తుందిరా. ఏరా ముసలోడా, ఏం చేస్తావు? నువ్వు అసలు దీని ఫాదరవా లేక బ్రోకరవా? ఈ కేసు పెట్టి మా అయ్యగారి దగ్గర ఎంత గుంజాలనుకుంటున్నారా? మర్యాదగా కేసును వాపస్ తీసుకుంటే నీ కూతురు అబార్షన్ చేయించడానికి కావాల్సిన డబ్బు మా బాబుగారు తప్పకుండా ఇస్తారు. చూడు మాధవి, నీకు మా దుర్గా ప్రసాద్ గారి గురించి పూర్తిగా తెలియదు. ఆయన తలుచుకుంటే మిమ్మల్ని ఈ పాటిగా లేపేసేవాళ్ళు. కానీ ఎందుకు ఆగారో తెలుసా? ఎంతైనా వాళ్ళ అబ్బాయి దీపక్ మోసుపట్ట పిల్లవి కదా, అందుకు. ఏయ్ మాధవి, నువ్వు ఆ లాయర్ ఇద్దరు కలిసి మా బాబుని ఏమీ చేయలేరు. నీకు రేపటిదాకా టైం ఇస్తున్నాం. బుద్ధిగా కేసు వాపస్ తీసుకోండి, లేదంటే మీరందరూ ఒకేసారి పట్టేశారు. ఏరా ముసలోడా, బతుకు మీద ఆశ ఉంటే నీ కూతురికి నచ్చజెప్పు. కాదంటే నీ పెద్ద కూతురికి పట్టిన గతే నీ చిన్న కూతురికి పడుతుంది. మామగారు, మీ మనవరాలికి చెప్పండి. కాదంటే మా వాళ్ళు చెప్పారు కదా, అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకే కోర్టులో కేసులు పెట్టాలి, కడుపులు చూపిస్తూ. అయినా లాభం ఉండదు. ఎందుకో తెలుసా? కడుపులకి సాక్ష్యాలుండవు, ఉన్నా కోర్టులో నిలబడవు. నిలబడ్డా పడగొట్టడం ఎలాగో మా దుర్గా ప్రసాద్ గారికి బాగా తెలుసు. డెడ్ లైన్ గుర్తుందిగా, రేపు మార్నింగ్ 10 o'clock. పదండ్రా. ఆగవే, చెప్పు. రేపొద్దున 10 దాకా కాదు. నీకు పట్టిన గంటే నీ చెల్లెలకు కూడా పట్టకూడదు అనుకుంటే ఇప్పుడే చెప్పు. వాళ్ళు కాదు, నేను అడుగుతున్నాను. కేసు వెనక్కి తీసుకుంటావా లేదా? తీసుకోను. ఏం జరిగినా సరే, నా ప్రాణం పోయినా సరే, కేసును వెనక్కి తీసుకునే సమస్య లేదు. విన్నావే నీ కూతురు ఏం జవాబు చెప్పిందో? ఇంత జరిగినా కూడా, సర్వనాశనం జరిగినా కూడా కేసును వాపస్ తీసుకోదట. వీణనారి మనందరినీ చంపుకు తినడానికి పుట్టింది కదే. స్వాతి, స్వాతి, ఇప్పుడే హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. రూపా నిద్ర మాత్రం మింగి ఆత్మహత్య చేసుకోబోయిందట. ఏంటి మేడం మీరనేది? రూపా నిద్ర మాత్రం మింగిందా? ఎందుకు? ఆ వివరాలేమీ నాకు తెలియవు. హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు ఫోన్ చేసిందని బట్టి రూప పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందట. ఐసీయూలో పెట్టారట. ఆల్మోస్ట్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందట. మేడం, రూపా నేను ఇప్పుడే చూసొస్తాను. ఏ హాస్పిటల్ అని చెప్పారు? రూప వాళ్ళ కాల్ సెంటర్ పక్కనే ఉన్న విజయ హాస్పిటల్. స్వాతి, నువ్వు వెళ్ళగానే ఫోన్ చేయమ్మా. రూప కండిషన్ ఎలా ఉందో చెప్పు. అలాగే మేడం.
గంటకు ఒకసారి టాబ్లెట్స్ ఇవ్వండి. అరగంటకు ఒకసారి బీపీ చెక్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. రూపాని సూసైడ్ అటెంప్ట్ కేస్. ఆ లాస్ట్ రూమే. థ్యాంక్ యూ. ఓకే. డాక్టర్ గారు, రూపా కండిషన్ ఎలా ఉంది? మీరెవరు? నేను రూపా ఫ్రెండ్ని. వెరీ బ్యాడ్. ఈ కాలం అమ్మాయిలు ఎందుకింత ఫూలిష్గా ప్రవర్తిస్తారో తెలీదు. ఛా, ప్రాణం తీసుకోవాలని నిద్ర మాత్రలు మింగింది. లక్కీగా టైంకి తీసుకొచ్చారు. స్టమక్ వాష్ చేశాం. ఇప్పటిదాకా తన వాళ్ళు ఎవరైనా వస్తారేమోనని వెయిట్ చేస్తున్నాం. బై మీ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు ప్రయత్నించిందో మీకేమైనా తెలుసా? తెలీదు డాక్టర్. ఓకే, ఆ విషయాలన్నీ తర్వాత తెలుసుకోవచ్చు. ముందు అర్జెంటుగా ఈ మందులు వాడాలి, లేకపోతే చాలా ప్రమాదం. అలాగే డాక్టర్, ఇప్పుడు ఈ మందులు తీసుకొస్తాను. గుడ్, త్వరగా తీసుకురండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, మెడికల్ షాప్ ఎక్కడ? అటు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. కొంచెం బాబుని చూస్తుంటారా? అలాగే. మేడం. నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి. మిగతా 600 తర్వాత తీసుకొచ్చిస్తాను. అలా కుదరదమ్మా, మొత్తం డబ్బులు ఇచ్చి మందులు తీసుకెళ్ళండి. ప్లీజ్ అండి, ఈ మందులు అర్జెంటుగా వాడాలని డాక్టర్ గారు చెప్పారు. మిగతా 600 గంటలో తెచ్చిస్తాను. అలా కుదరదమ్మా, అందరికి అర్జెంటే. మొత్తం డబ్బులు ఇచ్చే మందులు తీసుకెళ్ళండి. ప్లీజ్ అండి, అలా అనకండి. ఈ 1000 తీసుకోండి. అరే, చెప్తుంది మీకు కాదు, పొద్దున్నే టైమే చేయకండి, వెళ్ళండి. ఆ మందులు మీకు అంత అర్జెంటుగా కావాలా? అవును సార్, నా ఫ్రెండ్కి ఏమో సీరియస్గా ఉంది. సమయానికి నా దగ్గర. ఇట్స్ ఆల్ రైట్. ఇవిగోండి సార్ మీ మందులు, మొత్తం 2400. ఇదిగోండి 3000. ఆవిడ ఇవ్వాల్సిన 600 కూడా తీసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీ 600. తొందర ఏం లేదమ్మా, ముందు మీ ఫ్రెండ్ సంగతి చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. ఇవ్వండి. థ్యాంక్స్ అండి. అలాగే. ఇదిగోండి డాక్టర్. డాక్టర్ గారు, ప్రమాదం ఏం లేదు కదా? నో, షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. కాకపోతే 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతాం. ఓకే. రూపా,
ఎందుకింత తొందరపడ్డావు? చెప్పు రూపా, ఆత్మహత్య చేసుకోవాల్సినంత కర్మ నీకేం పట్టింది? నేను మోసపోయాను స్వాతి. నన్ను వదలమని చెప్పండి. నా బాబుని నాకు చూపించండి. ఈ కేసు గెలిపిస్తే హోండా సిటీ కారు, జూబ్లీ హిల్స్లో డూప్లెక్స్ హౌస్, ఇవి నేను మీకు ఇచ్చే చిన్న కానుకలు.